రామగుండం కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో 15th ఫైనాన్స్ కు సంబంధించిన 58 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన 7 ఆటో ట్రాలీలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రామగుండం కమిషనర్ అరుణశ్రీతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నగరాన్ని పారిశుద్ధ్య విభాగాన్ని మెరుగుపరుస్తూ వస్తున్నామని, అందులో భాగంగా 58 లక్షల రూపాయలతో 7 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ ఇప్పటికే 53 ఆటోలు ఉన్నాయని, వీటితో 60 ఆటో ట్రాలీలు అవుతాయన్నారు. ప్రజలకు కూడా నగరాన్ని సుందరంగా ఉంచడంలో కార్పొరేషన్ సిబ్బందికి సహకరిస్తూ రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని సూచించారు. తమ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రజలు కూడా తీసుకుని చెత్త సేకరణకు వచ్చే వారి ట్రాలీలకు చెత్తను ఇవ్వాలని కోరారు. రామగుండం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రజలు సహకరించాలని కోరారు. ఇంకా తీసుకురావడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. ఇదివరకు సుమారుగా 53 ఉన్నాయి, దీంతో 60 అవుతాయి. ఈ నగరాన్ని పారిశుద్ధ్యం పూర్తిగా స్వచ్ఛగా ఉండాలని, చెత్త లేకుండా ఉండాలని ఇలా మీరు చూస్తూ ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, నీళ్ళ వ్యవస్థ, పవర్ వ్యవస్థ అన్ని కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలకు మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించి చేస్తా ఉన్నారు. ఈ నిధులు మన అందరి నిధులే. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుత్వానికి ఏదో రకంగా ఇస్తున్నటువంటి ట్యాక్స్ ద్వారా మీకు సంబంధించినటువంటి మన నిధులు. రోడ్లు వేయడం, నీళ్లను మంచినీళ్ళు ఇవ్వడం, రైలు వేయడం, నగరాన్ని సుందరంగా చేస్తూ అందరికీ అన్ని రకాలుగా అందుబాటులో అన్ని విభాగాల్లో రాణించడం చేస్తున్న అద్భుతంగా చేసే ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి పైసా మనది. ఆ రోడ్డు కాపాడుకోవాలి, నీళ్ళు వ్యవస్థను కాపాడుకోవాలి, పారిశుభ్రతను కూడా భాగస్వాములం కావాలి. ఇలా కార్పొరేషన్ ఎంత చేస్తున్నా కూడా నాకు అర్థం కాని అంశం ప్రతిసారి చెప్తా ఉన్నా, చెత్తను మీ ఇంటి ముంగట ఏర్పాటు చేసుకొని అక్కడికి ఈ వాహనాలు వచ్చినప్పుడు దాన్ని వేసి తీసుకుపోయే బాధ్యత తీసుకోవాలి. అలాగే కాలనీలందరూ కూడా సొసైటీస్గా ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ పారిశుభ్రత చెత్తను రోడ్లపై కాలువలో వేయకుండా మున్సిపల్ సంబంధించిన వ్యాన్లలో వేసి వారికి సహకరిస్తూ ముందు పోయే కార్యక్రమాలు చేయాలి. ప్రతి అభివృద్ధిలో ప్రతి ఒక్క అంశంలో కూడా మన భాగస్వామ్యం కాకపోతే మనం ఎంత చేసినా కూడా మన ఆస్తిని మనం నష్టం చేసుకునే తీరులో ఉంటుందనే అంశాన్ని గమనించాలి. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ రామన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దేటి బాలరాజు, ముస్తఫా, పెద్దేలి ప్రకాష్, గట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని. డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.